పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం సగానికి పడిపోయింది. దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. మే చివరి నాటికి ప్రాజెక్టు అడిగంటిపోయే ప్రమాదం ఉంది. దీంతో హైదరాబాద్కు తాగునీరు పంపు చేసే విద్యుత్ మోటార్లకు నీరు అందకుండా పోయే ప్రమాదం ఉంది. నీటి సరఫరా నిలిచిపోకుండా ముందు జాగ్రత్తల చర్యలు చేపట్టారు అధికారులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు ప్రతిరోజు తాగునీరు సరఫరా అవుతుంది. అంతర్గా మండలంలోని బ్రాహ్మణపల్లి పంప్ హౌస్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు. ఒక్కోటి 6.6 kV సామర్థ్యం గల మోటార్లతో రోజు 56 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్కి పంపింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు. ఇది 138.3 మీటర్లకు పడిపోతే పంప్ హౌస్లోని నీరు విద్యుత్ మోటార్లకు అందటం కష్టం. దీంతో హైదరాబాద్కి నీటి సప్లై నిలిచిపోయే ప్రమాదం ఉంది. రిజర్వాయర్లో 20.175 టీఎంసీల ఫుల్ స్టోరేజీకి ప్రస్తుతం 9.5 టీఎంసీల నీరు ఉంది. గత ఏడాది ఈ రోజు కంటే 2 టీఎంసీలు ఎక్కువే ఉన్నాయి. అయితే రాను రాను నీరు తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్కి నీటి సరఫరా ఆగిపోవచ్చు. ఆ సమస్య రాకుండా అధికారులు ముందుగానే 125 హెచ్పీ సామర్థ్యం ఉన్న 25 మోటార్లను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఉన్న నీటిని తాగు సాగు అవసరాలకు సరిపోయేలా వినియోగించేందుకు ఇంజనీరింగ్ అధికారులు తంటాలు పడుతున్నారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్తో పాటు రామగుండం, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, నందిమేడారం, లక్ష్మీపూర్ పంప్ హౌస్, మల్లన్న సాగర్ రిజర్వాయర్కు నీరు వెళ్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న 1110 క్యూసెక్కుల నీటిని వివిధ అవసరాలకు విడుదల చేస్తున్నారు. ఈ నీటిని క్రమశిక్షణతో వాడితేనే నీటి కష్టాలు రాకుండా ఉంటాయి. లేదంటే ప్రాజెక్టులో ఉన్న నీరు మొత్తం అడుగంటే పరిస్థితి ఉంది. ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.1 CMT గాను 9.57 టీఎంసీ అవైలబుల్ ఉంది. ఈరోజుకు లాస్ట్ ఇయర్ ఇదే రోజు వరకు 7.7 టీఎంసీలు ఉండింది. దాదాపుగా 2 టీఎంసీలు అధికంగా ఉంది. మేము మా పై అధికారుల ఆదేశానుసారము వారు ఇచ్చిన ప్లాన్ ప్రకారము తాగునీటికి అదేవిధంగా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా జూన్ వరకు ఇచ్చేటట్టు ప్లాన్ చేశారు. నడివేసవిలో నీటి కష్టాలు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. తాగు సాగు అవసరాలకు నీటిని పొదుపుగా వాడాలని సూచిస్తున్నారు.